నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు కీలక సూచన. డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఘన వీడ్కోలు. ఇకపై యూనిఫామ్ ఉండదు అంటేనే భావోద్వేగంతో ఉందని ఆవేదన. ఎమ్మెల్యేలతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని వ్యాఖ్య. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పాటు జనసేన, బీజేపీ కూటమి నేతలతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని, ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందన్నారు. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కూటమి అభ్యర్థులుగా బలపర్చామన్నారు. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుందని, 20న ఎన్నికలు, కౌంటింగ్ మార్చి 3వ తేదీన జరుగుతాయని తెలిపారు. ప్రతి గ్రాడ్యుయేట్ ను కలిసి భారీ మెజార్టీ సాధించాలని, చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారని చెప్పారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండొద్దని నేతలకు సూచించారు. ఎన్డీఏ పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని వెల్లడించారు. క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పాటు జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని, ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని, ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని అన్నారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు లేని పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాత్రికి రాత్రి అన్ని జరిగిపోతాయని మనం చెప్పటం లేదని, గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతికి ఆర్థిక సహాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్తో పాటు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జాబ్ ఫస్ట్ విధానంతో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని, ఈ పెట్టుబడుల ద్వారా 4,10,125 ఉద్యోగాలు యువతకు వస్తాయని అన్నారు. త్వరలోనే 16,340 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని తెలిపారు. ఇకపై యూనిఫామ్ ఉండదు అంటేనే భావోద్వేగంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశానని, సాంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని చెప్పారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ వీడ్కోలు పెరేడ్ ను ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని ఆర్ బెటాలియన్ మైదానంలో జరిగిన పెరేడ్ కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమలరావు ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురి అయ్యారు. తన జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు అని అన్నారు. ఇకపై యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందని చెప్పారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశానని తెలిపారు. సాంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని చెప్పారు. విపత్తుల సమయంలో పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశానని తెలిపారు. గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ విషయంలో చర్యలు చేపట్టామని వెల్లడించారు. నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ పోలీస్ శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీంను ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తి మేర పనిచేస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. డీజీపీగా పదవి విరమణ చేయడం ఒక అంశం అయితే, 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి నిష్క్రమణ చెందడం అనేది ఇంకా ప్రత్యేకమైన విషయం. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్నభరిత క్షణాలు. ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ఈ ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తున్నాయి. ఈరోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి. సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్లో లేనప్పటికీ అది ప్రత్యేకమైన ఎమోషన్. బాధలను, సంతోషాలను ఇది ఒక ఎమోషన్. ఖచ్చితంగా సాటిస్ఫైయింగ్ అని అనగలను. ఈ సందర్భంగా మీరు అందించిన, ఇన్ని సంవత్సరాలుగా అందించిన సహకారాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, నా ఆలోచనలు, అనుభవాలు పంచుకుంటూ మీ అందరి దగ్గర
సెలవు తీసుకునే ప్రయత్నం. లా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఈ మధ్యకాలంలో ముఖ చిత్రం మారిపోతూ వస్తున్నది. ట్రెడిషనల్ పోలీసింగ్ నుంచి మోడర్న్ డే టెక్నాలజీ డ్రివెన్ పోలీసింగ్, టెక్నాలజీ డ్రివెన్ లా ఎన్ఫోర్స్మెంట్ వైపు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. డిజిటల్ పోలీసింగ్, ఫారెన్సిక్ అడ్వాన్స్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అన్నిటి మించింది. ప్రజల్ని కలుపుకొని మనతో పాటు పనిచేయటం, అనేకటువంటి సవాళ్లకు సంబంధించి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఈ దిశగా ఏపీ పోలీస్ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాము. ప్రతి అధికారిని, సిబ్బందిని సమాయత్తం చేసి ప్రొఫెషనలిజం అనే ఒక కల్చర్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ప్రాధాన్యత అంశాల్లో ఇంతకుముందు డీజీ గారు చెప్పున్నారు. సైబర్ క్రైమ్, గాంజా, రోడ్ సేఫ్టీ, క్రైమ్ అగైన్స్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ, వీళ్ళన్నింటినీ మన ఎదురుగా ఉన్నటువంటి సవాళ్ళు. క్రైసిస్ సిచ్యువేషన్లో అది న్యాచురల్ కలామిటీ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన విషయం కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో ఏపీ పోలీస్ ఎప్పుడూ కూడా అత్యంత సాహసం, కమిట్మెంట్ ప్రదర్శించింది. అది ఏదైనా కావచ్చు సమస్య, ఆ సమస్యకి ఫోకస్డ్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేయగలిగాము. మీ అందరూ యూనిఫామ్ని గర్వంగా ధరించి జస్టిస్ అండ్ డ్యూటీ పట్ల అకుంఠిత దీక్షతో విలువల్ని కాపాడినందుకు మీ అందరిని అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు నా కెరియర్లో ఒక ఇంపార్టెంట్ మూమెంట్. ఎందుకంటే ఒక సమర్థమైన ఆఫీసర్ ఏపీ పోలీస్ శాఖపై చిరగాని ముద్ర వేసి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారి నుండి డీజీపీ హెచ్ఓపిఎఫ్ బాధ్యత స్వీకరించడం ఒక గౌరవంగా భావిస్తున్నాము. ద్వారకా తిరుమలరావు సార్ యాజ్ ఎ డీజీపీ హెచ్ఓపిఎఫ్ చాలా స్టెప్స్ తీసుకున్నారు. దాంట్లో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, పీపుల్ సేఫ్టీ, పోలీస్ మోడర్నైజేషన్ ఒక మార్క్ పెట్టారు. సో ఇది మనకి ఒక గోల్డెన్ స్టాండర్డ్. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తాము. చాలా టెక్నాలజీ వాడి, సీసీటీవీ కానీ ఇంకా వేరే టెక్నాలజీస్ వాడి ఆ పబ్లిక్కి ఎట్లా సర్వ్ చేయాలా, మంచి జస్టిస్ ఇవ్వాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా, చాలా స్టెప్స్గా తీసుకున్నారు. సార్, అండర్ యువర్ లీడర్షిప్ యూ హ్యావ్ రీడిఫైన్డ్ ది ల్యాండ్స్కేప్ ఆఫ్ ఏపీ పోలీస్ అండ్ సెట్ ద న్యూ స్టాండర్డ్స్. మీరు కొన్ని స్టెప్స్ చేసిన, రిఫార్మేషన్స్ చేసిన మీ యాజ్ ఎ టెన్యూర్ ఇన్ హెచ్ఓపిఎఫ్ సీసీటీవీ కెమెరాస్లో మీరు చాలా ఫోకస్ పెట్టారు. క్రైమ్ కంట్రోల్లో మీరు ఫోకస్ పెట్టారు. యూ హ్యావ్ గివెన్ అస్ ద టెక్నాలజీ డ్రివెన్ పోలీసింగ్ స్టాండర్డ్స్ బై యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లాగా ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో మీరు విజయవాడలో అస్త్రం వాడడం ఒక కంట్రీలో ఫస్ట్ టైం మీరు చేశారు. అట్లాగా ఈ ఆర్గనైజ్ డ్రగ్స్ మాఫియా, గాంజా మీద మీరు ఒక కొత్త ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ ఈగల్ ఆర్గనైజేషన్ పెట్టడం ఒక టర్నింగ్ పాయింట్ ఫర్ ఏపీ. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలని మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. కేవలం 7 నెలల్లోనే తీసుకొచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేయాలని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలని మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. కేవలం 7 నెలల్లోనే తీసుకువచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేయాలని అన్నారు. 7 ఏళ్ల తర్వాత ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ ఫీజు రియంబర్స్మెంట్, బకాయిలు చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు వివరించాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో నారా లోకేష్ సంబంధిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులతో భేటీ అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరాబత్తుల రాజశేఖర్ విజయానికి ఇన్ఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. 2023లో టీడీపీ గెలిచిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయని అన్నారు. సాధారణ ఎన్నికలో సాధించిన ఘన విజయానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం నాంది అయ్యాయని లోకేష్ గుర్తు చేశారు. సాధారణ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలని లోకేష్ అన్నారు.
ప్రతి ఓటర్ను పార్టీ శ్రేణులు నేరుగా కలవాలి, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాలు ఉంటే పట్టభద్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ రెడ్డి పాలనలో అప్పులు ఊబిగా మారిన రాష్ట్రాన్ని కేవలం 7 నెలల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అభివృద్ధి బాట పట్టిస్తున్నారో ఓటర్లకు వివరించాలని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రులు అంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం సన్నద్ధం చేయాలని నారా లోకేష్ కోరారు. ఏపీని నాలెడ్జ్ బేస్డ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో సీడీఏపీ ముఖ్య పాత్ర పోషిస్తుందని సీడీఎఫ్ చైర్మన్ గుణపాటి దీపక్ వెల్లడించారు. పరిశ్రమలలో యువతకు లీడర్షిప్ నైపుణ్యం పెంపొందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్సిటీ ఆఫ్ సెన్సూరియన్తో ఎంఓఈ చేసుకున్నామని చెప్పారు. 24 రకాల పరిశ్రమలలో యువతకు ఈ ఎంఓఈ ద్వారా శిక్షణ ఇప్పించే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవన్లోని సీడీఎఫ్ కార్యాలయంలో చైర్మన్ గుణపాటి దీపక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీని నాలెడ్జ్ బేస్డ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో సీడీఏపీ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇందుకోసం నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా యువతకు లీడర్షిప్ నైపుణ్యం అందజేసేందుకు శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్తో ఎంఓఈ చేసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు. నీతి ఆయోగ్ రిపోర్టులో రాష్ట్రం 17వ స్థానానికి పడిపోయిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యం పెరగటానికి, వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ ఎంఓఈ ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. 24 రకాల పరిశ్రమలలో యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, కొత్త ఆవిష్కరణలకు వీరు తోడ్పడతారని అన్నారు. యువతకు లీడర్షిప్ నైపుణ్యం అందజేయటమే మా ప్రధాన లక్ష్యమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ చందన్ చౌదరి అన్నారు. చిన్న పరిశ్రమలలో కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వము స్వర్ణాంధ్ర 2047 పాలసీ రిలీజ్ చేయడం జరిగింది మీడియాలో గత కొన్ని రోజుల క్రితము. మీ అందరికి కూడా తెలుసు. ఒక ప్లాన్, ఒక విజన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. రాబోయే 2047 కల్లా ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి 347 lakh crores తీసుకొని రావాలా అనేది ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047 క్రియేట్ చేయాలా అని చెప్పి ఒక పక్క ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా తీర్చిదిద్దాలా అనే లక్ష్యము, ముఖ్యమంత్రి గారి లక్ష్యముతో మేమందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇస్తుందని చెప్పి కన్ఫర్మ్డ్గా ప్రజలకి గ్యారంటీ ఇవ్వటం జరిగింది. ఆ లక్ష్యంలో సీడాప్ ఒక ముఖ్యమైన భాగము మేము ఉన్నాము. సో అది సాధించే దాంతో కూడా మేము కృషి చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక డిస్ట్రక్షన్ జరిగింది, ఏ విధంగా రాష్ట్రాన్ని గత వైసీపీ ప్రభుత్వము దెబ్బతీసిందో ఒకసారి మళ్ళా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. మొన్ననే ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని చెప్పి నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దీని గురించి ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్, ఫిజికల్ హెల్త్ ర్యాంకింగ్ 17వ స్థానానికి పడిపోయింది. అంటే భారతదేశంలో వన్ ఆఫ్ ద లోయెస్ట్, మన తర్వాత పంజాబ్ ఒకటే ఉంది. అదే డెట్ సస్టైనబిలిటీ మీరు చూస్తే 0. అంటే ఎటువంటి పరిస్థితిలోకి ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం తీసుకొని వచ్చిందో మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితిలో కూడా మన ముఖ్యమంత్రి గారి డైనమిక్ విజన్తో మేము ఇన్నోవేటివ్ ఐడియాస్తో, కొత్త పాలసీస్తో ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ముందుకు పోతున్నాం. కొత్త 6 ఇండస్ట్రియల్ పాలసీస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక మార్పు అనేది మనకి ఈ 6 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉంది అని చెప్పి మాత్రం గర్వంగా నేను తెలుపుకుంటున్నాను. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే చాలా బిజినెస్ కంపెనీస్కి గ్రోత్లో ఫ్యూచర్ లీడర్షిప్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ లీడర్షిప్ ప్రాబ్లం రాకుండా ఆంధ్రప్రదేశ్ బిజినెస్ మ్యాన్ని ఫ్యూచర్ లీడర్స్ లాగా డెవలప్ చేసేదాని కొరకు ఈ ఎంఓయూ సైన్ చేసి ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన సీడాప్ ద్వారా ఐఎస్బితో టైఅప్ చేసుకొని ఇట్లా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాము. సో ఫ్యూచర్ బిజినెస్ లీడర్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మేము డెవలప్ చేసేదాని కొరకే ముందు ఆలోచనతో ఈ ఎంఓయూ చేసుకోవటం జరిగింది.
లెదర్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని గిద్దలూరులో ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభించనున్నట్లుగా మాణిక్యాలరావు తెలియజేశారు. లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 6 కోట్లు కేటాయించి ఆ ప్రాంత చర్మకారులకు జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి 1వ తేదీన గిద్దలూరు ఎడ్లవల్లిలో 25 ఎకరాల లీడ్ క్యాప్ స్థలంలో లెదర్ ఉత్పత్తుల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నట్లుగా లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తెలియజేశారు. రాష్ట్రంలో చర్మ పారిశ్రామిక అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, అనేక రంగాల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చినట్లే చర్మ పారిశ్రామిక అభివృద్ధికి కూడా త్వరలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రానున్నారని చెప్పుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చర్మశుద్ధి కేంద్రాలు, లెదర్ గూడ్స్ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు లీడ్ క్యాప్ కోసం మినీ, మీడియం, మెగా పార్కుల నిర్మాణం కోసం స్థలాలను కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని తన స్వార్థానికి వాడుకున్నాడని ఆరోపించారు. జగన్ అన్యాక్రాంతం చేసిన లీడ్ క్యాప్ భూములు ఆ సంస్థకే చెందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్మకారుల జీవితాలు బాగుపడాలని చంద్రబాబు నాయుడు ధ్యేయంగా పెట్టుకుని వారి కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు. లీడ్ క్యాప్ సంస్థకు వన తెచ్చారని, చర్మకారులను పారిశ్రామికంగా ఎదిగేలా చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చర్మకారులకి సంబంధించినటువంటి జీవితాలు బాగుపడాలని, చర్మకారులు చేసేటువంటి వృత్తికి గౌరవం రావాలని, చర్మకారులు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తికి ప్రాధాన్యత ఇచ్చి చర్మకారు పనిని కూడా పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా మినీ పార్కులు, మీడియం పార్కులు, మెగా పార్కులు నియమించాలని చెప్పేసి తలచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల లిడ్ క్యాప్కి స్థలాలు కేటాయించడం జరిగింది. లిడ్ క్యాప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అది నిర్వీర్యంగా పడి ఉన్నటువంటి సంస్థకి వన్నె తీసుకొచ్చి ఈ చర్మకార వృత్తి చేసుకునేటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలని, వాళ్ళకి గౌరవం రావాలని, అది పారిశ్రామికంగా ఎదగాలని చెప్పేసి ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినటువంటి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను కూడా ఈరోజు మళ్ళా పురోగామి వృద్ధిలోకి తీసుకొచ్చి ఏదైతే పాత ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఉందో అక్కడ ఉన్నటువంటి ఎడవల్లి గ్రామంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి 25 ఎకరాలు ఉంది. దానికి వాస్తవానికి దారి లేదు, డొంక లేదు. కానీ మేము వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లోనే, ఈ నెల 2 నెలల్లోనే ₹1 కోటి కేటాయించి అక్కడికి బ్రహ్మాండమైనటువంటి 60 అడుగుల రోడ్డు వేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 60 అడుగుల రోడ్డు వేయటమే కాకుండా రేపు ఫిబ్రవరి 1వ తారీఖున ఎడవల్లి విలేజ్లో ఆ 25 ఎకరాల్లో కొంత భూమిలో ఒక లెదర్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీని కూడా కట్టడానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. దీనికి గౌరవనీయులు ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రివర్యులు మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, అట్లాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మిగతా మంత్రులు మేమందరూ కూడా రేపు 1వ తారీఖున శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అక్కడ ఆ ఫ్యాక్టరీ రావటం వల్ల ఆ ప్రాంతంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చామో 300 మంది ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ చర్మాన్ని ఏ విధంగా కట్ చేయాలి, దీంట్లో శాండిల్స్ ఏ విధంగా తయారు చేయాలి, షూస్ ఏ విధంగా తయారు చేయాలి, బెల్ట్స్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి ట్రైనింగ్ పొంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే గిద్దలూరు ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి జీవనోపాధి దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా రేపు ఫిబ్రవరి 1వ తారీఖున ఎడవల్లిలో లెదర్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అక్కడ తీసుకురాబోతా ఉన్నాం. విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలని ఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం చేతుల్లో నేడు యూసీజీ విద్యా విధానాలు ఉండటం బాధాకరమని ఆయన అన్నారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చెన్నసాయి యాదవ్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందన్నారు. వైసీపీ మాజీ మంత్రులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అంటే మీరు విద్యార్థులకు పెట్టింది భిక్ష అనుకుంటున్నారా అని మండిపడ్డారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచారం ఆర్భాటం మాత్రమే జరిగిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు సజ్జల మాటలు వినటం మానేయాలని హితవు పలికారు. వైసీపీ నాయకులు ఫిబ్రవరి 5న చేసే ధర్నా అట్టర్ ఫ్లాప్ అవుతుందని జోసన్ చెప్పారు. విద్యార్థులను పావులుగా చేసి మీరు రాజకీయాలు చేయటం ఆపాలని, మీరు దిగబోయే నాటికి 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని విమర్శించారు. మీకు నిజంగా విద్యార్థులపై ప్రేమే ఉంటే బకాయిలు చెల్లించకుండా ఎందుకు ఆపారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసే వ్యక్తి నారా లోకేష్ అని, జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఆపేసిన మధ్యాహ్నం పథకాన్ని లోకేష్ ఎంతో నిరాడంబరంగా ప్రారంభించారని అన్నారు. నూతనంగా యూజీసీ తీసుకొచ్చిన ముసాయిదాను వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ కొన్ని గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ నియామకాల్లో గతంలో ఒక వీసీని నియామకించాలంటే సెర్చ్ కమిటీలు వేసేవాళ్ళు. 3 పేర్లతో ఒక యూజీసీ నుంచి ఒక నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నామినీ, అదేవిధంగా ఆయా యూనివర్సిటీ నుంచి ఒక నామినీ, మొత్తం 3 సెర్చ్ కమిటీలు ఉండేవాళ్ళు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన తర్వాత ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వాళ్ళు గవర్నర్ ఆమోదించేవాళ్ళు. కానీ దానికి భిన్నంగా ఈరోజు యూజీసీ తెచ్చినటువంటి ముసాయిదాలో ఉన్నది డైరెక్ట్గా గవర్నరే వైస్ ఛాన్సలర్ని నియమిస్తాడని చెప్పేసి తీసుకురావడం పట్ల ఇది పూర్తిగా రాష్ట్రాల హక్కులను అరిచే పద్ధతిలో ఉన్నది. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే పరిస్థితిలో ఉన్నది. అదేవిధంగా ప్రొఫెసర్స్ నియామకాల్లో గతంలో నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం అసోసియేట్ ప్రొఫెసర్గా నియామకాలు, లేకపోతే 10 సంవత్సరాల ఉపాధ్యాయుడిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ప్రొఫెసర్స్గా నియమించే అవకాశం ఉన్నది. కానీ ఈరోజు మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలు మీరంతా కూడా అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోతారని చెప్పేసి యూజీసీ చెప్తుంది. అంటే అకాడమిక్ సంబంధించినటువంటి వాళ్ళు నాన్ అకాడమిక్ అయినా కూడా ప్రభుత్వ రంగంలో కానీ సేవా రంగంలో కానీ 10 సంవత్సరాల అనుభవం ఉంటే చాలని చెప్పేసి గైడ్లైన్స్ తీసుకురావడం అంటే ఈరోజు విద్యారంగాన్ని ఏ వైపు తీసుకెళ్తున్నారు అంటే విద్యారంగం అన్నా లేకపోతే ఇతర రంగాల వైపు ఈరోజు అర్థం కాని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. పూర్తిగా కూడా విశ్వవిద్యాలయాలని విద్యారంగంలో ఉన్నటువంటి వాటిని కాషాయమయం చేయడానికి, మత భావజాలను ఎక్కించడానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాల్లో ఉన్నట్టు ఆయా యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి, రాష్ట్రాల్లో ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవడానికి, ఏదైతే ఎస్సీఆర్టీ ఏదైతే రాష్ట్రాల జాబితాలో విద్య ఉందో ఆ హక్కులను కాపాడాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఈ యూజీసీ నూతనంగా తెచ్చినటువంటి నిబంధనలను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఇతర విద్యార్థి యువజన సంఘాలు, ప్రొఫెసర్స్ అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి కూడా సన్నద్ధమవుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. యూజీసీ తీసుకున్నటువంటి ముసాయిదా కమిటీని వాళ్ళని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా విద్యారంగాన్ని రాష్ట్ర జాబితాలో ఉంచాలని చెప్పి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి లెనిన్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలలు అన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి ఉచిత విద్యను అందించాల్సినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే కార్పొరేటీకరణకు దోపం చేస్తాయి. అదే పద్ధతిలో కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వారు చెప్పినటువంటి నూతన జాతీయ విద్యా విధానంలో అమలుపరుస్తున్నాం, అందరికీ ఉచితంగా విద్యను అందిస్తాం, అందరికీ ఈ విద్యలో అందరికైనా సమాన హక్కులు అందిస్తామని చెప్పినటువంటి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఈరోజు కార్పొరేటీకరణ, కాషాయకరణకి ఈరోజు దోవతీస్తూ ఉన్నటువంటి విద్యలో పిల్లలకి చిన్న వయసులోనే పాఠ్యపుస్తకాల్లో ఈరోజు మతతత్వ రాజకీయాలని పాఠ్యపుస్తకాల్లో ముద్రించి పిల్లలకి వాళ్ళ మెదల్లో నింపే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యా విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆనాడు రాకముందుగా ఒక మాట చెప్పి వచ్చిన తర్వాత ఈరోజు అనేక రకాలుగా ఈరోజు చూస్తూ నిద్రపోతున్నారే తప్పనిచ్చి ఆ సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఏదన్నా రానున్న రోజుల్లో ఉచిత విద్య అనేది దూరం అవుతుంది, ఈరోజు కాషాయీకరణ కార్పొరేటీకరణ అవుతుందని చెప్పి ఆలోచన చేయకుండా వీరు కూడా దానికి సపోర్టుగా వీరి కుర్చీలు కాపాడుకోవడానికి కోసమే ఈరోజు నారా లోకేష్ గారు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా నిద్రిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఫిబ్రవరి 5వ తేదీన వైసీపీ చేసే ధర్నా అటర్ ఫ్లాప్ అవుతుందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణసాయి యాదవ్ జోసన్ చెప్పారు. విద్యార్థులను పావులుగా చేసి మీరు రాజకీయాలు చేయటం ఆపాలని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచార ఆర్భాటమే తప్ప ఎవరికి మేలు చేసిందేమీ లేదంటూ విమర్శలు గుప్పించారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణసాయి యాదవ్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందన్నారు. వైసీపీ మాజీ మంత్రులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అంటే మీరు విద్యార్థులకు పెట్టింది భిక్ష అనుకుంటున్నారా అని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచారం ఆర్భాటం మాత్రమే జరిగిందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు సజ్జల మాటలు వినటం మానేయాలని హితవు పలికారు.
వైసీపీ నాయకులు ఫిబ్రవరి 5న చేసే ధర్నా అటర్ ఫ్లాప్ అవుతుందని జోసన్ చెప్పారు. విద్యార్థులను పావులుగా చేసి మీరు రాజకీయాలు చేయటం ఆపాలని, మీరు దిగబోయే నాటికి 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని విమర్శించారు. మీకు నిజంగా విద్యార్థులపై ప్రేమే ఉంటే బకాయిలు చెల్లించకుండా ఎందుకు ఆపారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసే వ్యక్తి నారా లోకేష్ అని, జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఆపేసిన మధ్యాహ్నం పథకాన్ని లోకేష్ ఎంతో నిరాడంబరంగా ప్రారంభించారని అన్నారు. నిన్న తాడేపల్లి వైసీపీ దొంగలముఠ కార్యాలయంలో ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమ పోస్టర్ని వైసీపీ దొంగలముఠ నాయకులందరూ కూడా విడుదల చేశారు. నిన్న ఆ కార్యక్రమంలో ఒక దొంగముఠ నాయకుడు పేద మధ్యతరగతి విద్యార్థులకి విద్య ఉపాధి రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా? ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజానాయకులను కూడా మేము అడుగుతా ఉన్నాం. ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నాడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ని నేరుగా కళాశాల అకౌంట్కే పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం, కేవలం ప్రచార ఆర్భాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యాదీవెన అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులు చేసిన ఏమన్నా ఉందా అంటే శూన్యం. దాదాపు 2019 నుంచి 2024 వరకు మీరు ఎంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారని అడుగుతా ఉన్నాం. కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించారు. 2014 నుంచి 19 వరకు 16 లక్షల మంది విద్యార్థులకి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు. అంటే మీ ప్రభుత్వంలో 7 లక్షల మంది విద్యార్థుల్ని విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మీరు విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఉన్న అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏ రోజైనా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి మాట్లాడారా? పరదాలు దాటి ఏ రోజైనా విద్యార్థుల సమస్యలను మీరు చూశారా? ఏ రోజైనా సరే విద్యార్థుల వసతి దీవెనల గురించి కానీ విద్యార్థులకు ఏం అందుతున్నాయని కానీ మీరు ఏ రోజైనా మాట్లాడారా? కేవలం మీ తాడేపల్లి ప్యాలెస్ లో సెట్టింగ్లు, విద్యార్థులకు ఏదైనా చెప్పాలంటే మీ ఆఫీస్ కో 10 మందిని పిలుచుకొని మాట్లాడటం తప్ప ఏ రోజు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించింది లేదు. ఈ రోజు మళ్ళీ నేను మాట్లాడుతూ ఉన్నారు నాయకులు, ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఆపేశారు, దానివల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వంలో 2021లో శ్రీకాకుళం జిల్లాలో ఒక యువతి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ బయట ఫీజు రియంబర్స్మెంట్ అందరూ విద్యకు దూరం అయ్యారని చెప్పి ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా? ఇదే విజయవాడ నగరంలో 2022-23 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఒక స్టూడెంట్ ని 50,000 రూపాయలు ఫీజు పెండింగ్ ఉందని చెప్పి కాలేజీ నుంచి కాలేజీ యాజమాన్యం బయటికి పంపిస్తే ఆ విద్యార్థి మనస్తాపానికి గురైంది వాస్తవమా కాదా? 2021-22 అకాడమిక్ ఇయర్ సంబంధించి నెల్లూరు జిల్లా కావల్లో నర్సింగ్ విద్యార్థులు 30 మంది ఫీజులు కట్టలేదని కాలేజీ నుంచి బయటికి పంపిస్తే వాళ్ళందరూ రోడ్లపైన కూర్చున్న మాట వాస్తవమా కాదా? మీరు విద్యార్థుల్ని విద్యను దూరం చేసిన మీ ప్రభుత్వం ఈ రోజు విద్యా వ్యవస్థ గురించి ఏ విధంగా మాట్లాడాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తేల్చి చెప్పారు. ప్లాంట్ ను పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనకు సుమారు 30 మంది మరణించారని గుర్తు చేశారు. పరిశ్రమ ప్రారంభంలో ఉత్పత్తి బాగా ఉండేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో వేర్వేరుగా కుమారస్వామి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2013-14 వరకు ఉక్కు పరిశ్రమ పనితీరు బాగానే ఉందని, 2014లో నవరత్న హోదా సాధించిందని, ఉక్కు ఉత్పత్తి పెంచాలని నిర్ణయించినప్పటి నుంచి నష్టాల్లోకి వెళ్లిందని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ దుస్థితి గురించి ఏపీ ఎంపీలు వివరించారు. కేంద్ర మంత్రి అయ్యాక స్టీల్ ప్లాంట్పై ఎన్నో సమీక్షలు చేశానని అన్నారు. 2021లో విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులు ఉపసంహరణకు ప్రతిపాదించారని అన్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్కు 35,000 కోట్ల అప్పు ఉందని, 2030లోపు 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని ప్రధాని మోడీ లక్ష్యం నిర్దేశించారని అన్నారు. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్నామని, కార్మికుల సమస్యలను 3 నెలల్లో కొలిక్కి తెస్తామని ఆయన వివరించారు. Whatever Vermaji expressed before you that our Prime Minister's vision of Vikasit Bharat, he has given a deadline to our steel ministry
that by 2030 we should reach 300 million ton production of steel. Now we are in the second place in the world. China is the first country. After China, we are in the second place. Several challenges are there. The rate fluctuation also. Every day we are seeing even China dumping excess production what they have producing to India also. Several issues are with us. When I review about the RINL history is very big history is there. Several common man at that time when the protest was going on in more than 40-60 years back, I think 1980 or 1970s, more than 30 civilians was dead in that protest. Several senior citizens of Andhra, they have contributed in a big way to build up this RINL steel plant. When the production started, it is running very well. When RINL plant, when they targeted 3 million ton production, they are running in profit. Up to 2013-14, it has went on very well. Every year wise, they are raising their profit margin also. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు కీలక సూచన. డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఘన వీడ్కోలు. ఇకపై యూనిఫామ్ ఉండదు అంటేనే భావోద్వేగంతో ఉందని ఆవేదన. ఎమ్మెల్యేలతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.